పంచతంత్రం మిత్రభేదం. రాజకుమార్తె అడిగిన దానికి విష్ణు రూపంలో ఉన్న సాలెవాడు, ఓ సుదర్శన, నేను నీకోసమే వచ్చాను, నా దగ్గరికి రా అన్నాడు. స్వామి, మీరు దేవతలు, నేను మనుష్య స్త్రీని, మనకు పొత్తు ఎలా కుదురుతుంది అని సుదర్శన అన్నది. నువ్వు నా అర్ధాంగి అయిన లక్ష్మివి, నీకు గుర్తులేదా? శాపవశాన నువ్వు మనుష్య జన్మ ఎత్తటము, మనకు కొద్ది కాలం ఎడబాటు కలగడం జరిగింది. నేను మానవ రూపంలో కొంతకాలం నీకు భర్తగా ఉన్న మీదట శాపం తీరిపోతుంది. నిన్ను మనుష్య భర్త నుండి కాపాడడానికి వచ్చాను, మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు సాలెవాడు. రాజకుమార్తె పరమానందం చెంది అతని భార్య కావడానికి ఒప్పుకుంది. ఇలా చాలా రోజులు వారికి సుఖంగా గడిచాయి. అర్ధరాత్రి సమయాన సాలెవాడు తన గరుడ వాహనం మీద రాజకుమార్తె వద్దకు వచ్చి తెల్లవారబోయే ముందు ఎవరికంటా పడకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్లే ముందు అతను రాజకుమార్తెతో తాను వైకుంఠానికి పోతున్నానని, మళ్లీ రాత్రికి వస్తానని చెప్పేవాడు. కొంతకాలం గడిచాక రాజకుమార్తె చెలికత్తెలు రాజకుమార్తె వద్దకు ఎవరో వచ్చిపోతున్నారని పసిగట్టి, రాజుగారు తమ అశ్రద్ధ తెలిసి దండిస్తాడేమో అని భయపడి రాజు వద్దకు వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి, మహారాజా, మాకు అభయం ఇవ్వండి, మేము తమరికి ఒక సంగతి మనవి చేయాలి అన్నారు. అలాగే ఇచ్చాను, మీరు చెప్పేది చెప్పండి అన్నాడు రాజు. మహారాజా, మేము రాజకుమార్తె సుదర్శనను 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నప్పటికీ ఎవడో ఆమె వద్దకు వచ్చిపోతున్నాడు. వాడు ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో మాకు తెలియడం లేదు. వాడు మెట్లెక్కి రాజకుమార్తె గదికి పోవడం లేదు. అలా చేస్తే మాకు తెలుస్తుంది. వాడు ద్వారం గుండానూ రావడం లేదు. అక్కడ కాపలా వాళ్ళున్నారు. మేము అర్ధరాత్రి 10 గంటల దాకా రాజకుమార్తె వెంటనే ఉండి ఆమెను పడుకోనిచ్చి వచ్చేస్తాం. తిరిగి తెల్లవారుజామున 5 గంటలకు ఆమె వద్దకు పోతాం. ఈ మధ్యకాలంలో ఆమె పిలిస్తే తప్ప ఆమె సేనమందిరంలోకి వెళ్ళం. ఆ వచ్చేవాడు ఆ సమయంలోనే వస్తూ ఉండాలి. ఎలా వస్తాడో ఎలా పోతాడో ఊహించరాకుండా ఉంది. ఇది నిజం. ఆ పైన దేవరవారి చిత్తం అన్నారు రాకుమార్తె చెలికత్తెలు. ఆ సంగతి విని రాజు చాలా చింతించాడు. గొప్ప వంశంలో పుట్టి కూడా తన కుమార్తె నీచమైన దారి తొక్కింది. ఇందులో తన అశ్రద్ధ ఏమీ లేదు. ఆడపిల్లను కన్నవారికి అన్నీ అగచాట్లే కదా. ఇలా అనుకుంటూ రాజు తన భార్య వద్దకు వెళ్ళి తాను వినదంతా చెప్పి, ఎవడో దుర్మార్గుడికి ఆయువు తీరిపోతోంది అన్నాడు. రాణి లబలబలాడుతూ తన కుమార్తె సేనమందిరానికి వెళ్ళి, వంశం చెడబుట్టిన నిర్భాగ్యురాలా, నీ శీలం చెడగొట్టుకున్నావా? నీ వద్దకు వచ్చే అల్పాయుష్కుడు ఎవరు అని అడిగింది. రాజకుమార్తె సిగ్గుతో తల వంచుకుని తల్లికి నారాయణ మూర్తి గరుడవాహనం మీద తన కోసం వచ్చి వెళ్ళిపోతున్న వార్త తెలిపింది. ఆ అద్భుత కథ విని రాణికి అమితమైన ఆనందం కలిగింది. ఆమె గగుర్పాటు చెందుతూ తన భర్త వద్దకు పోయి, మీరు ధన్యులు, మన కులదేవత అయిన నారాయణమూర్తి ప్రతి రాత్రి మన అమ్మాయి కోసం వస్తున్నాడట. అది లక్ష్మీ అవతారంట. వాళ్ళిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది. ఇవాళ రాత్రి మనం కిటికీ గుండా నారాయణమూర్తి వారి దర్శనం చేసుకుందాం. ఆ దేవుడు మనలాంటి మానవ మాతృలను పలకరించడనుకోండి అన్నది. రాజుకు కూడా అపారమైన ఆనందం కలిగింది. ఆ పగలు ఆయన అతి కష్టం మీద గడిపాడు. రాత్రి అయింది. రాజు రాణి కిటికీ వద్ద చేరి ఆత్రంగా ఆకాశం కేసి చూడసాగారు. శంఖ చక్ర గదా పద్మాలు ధరించి సాలెవాడు గరుడవాహనం మీద రావడం వారి కంట పడింది. ఆనంద పారవస్యంలో రాజు రాణితో, ఈ ప్రపంచంలో మనకంటే ధన్యులు లేరు. లక్ష్మినే మనం గర్భవాసాన కన్నాం. సాక్షాత్తు నారాయణుడే మనకు అలుడయ్యాడు. మన కలలు పండాయి. మన అలుడి ప్రతాపంతో నేను ప్రపంచమంతా జయిస్తాను అన్నాడు. ఇది జరిగిన కొంతకాలానికి విక్రమసేన చక్రవర్తి మనుషులు సుప్రతివర్మ నుంచి కప్పం తీసుకుపోవడానికి వచ్చారు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వారి మామగారు కావడం చేత సుప్రతివర్మ చక్రవర్తి దూతలకు మామూలు మర్యాదలు చేయలేదు. వాళ్ళు ఆగ్రహించి, రాజా, కప్పం కట్టే గడువు దాటిపోయినా నువ్వింకా కట్టలేదు. విక్రమసేన మహారాజు ఆగ్రహం కార్చిచ్చు లాంటిది. ఏ దేవుడో నిన్ను ఆదుకుంటాడనుకుంటున్నావా అన్నారు. రాజు వాళ్ల బెదిరింపుని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. వాళ్ళు చక్రవర్తి వద్దకు తిరిగి వెళ్ళి తమకు జరిగిన అవమానాన్ని 1000 చేసి చెప్పారు. విక్రమసేన మహారాజు తన సామంతులందరినీ వెంట పెట్టుకుని పెద్ద సేనతో సుప్రతివర్మ ఏలే దేశం మీదికి దండెత్తి వచ్చాడు. అతను జనహింస ప్రారంభించేసరికి బాధితులైన ప్రజలు పుండ్రవర్ధనానికి వచ్చి రాజభవనం ముందు ఆక్రోశించారు. అయినా రాజు చెల్లించలేదు. త్వరలోనే విక్రమసేనుడు పుండ్రవర్ధనానికి వచ్చి నగరాన్ని ముట్టడించాడు.
మంత్రులు, పురోహితులు, నగర ముఖ్యులు రాజు వద్దకు వచ్చి తాత్సారం దేనికి అని అడిగారు. రాజు చిరునవ్వుతో, విచారించకండి, శత్రువును నిర్మూలించే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయానికల్లా ఈ పని జరగడం మీరే చూస్తారు అన్నాడు. ఆయన తన కుమార్తె సుదర్శనను పిలిపించి, ఆమెతో మధురంగాను గౌరవంగాను, అమ్మా, నీ భర్త బలం చూసుకుని నేను శత్రువుతో యుద్ధం తెచ్చుకున్నాను. అందుచేత ఈ రాత్రి వారు నీ వద్దకు వచ్చినప్పుడు తెల్లవారేసరికల్లా శత్రునాశనం జరిగేలాగా చూడు అన్నాడు. సాలెవాడు ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు రాజకుమార్తె అతనితో సంగతంతా చెప్పింది. అతను చిరునవ్వు నవ్వుతూ, నేను హిరణ్యకశిపుణ్ణి, కంసుణ్ణి, మధుకైటవులను చంపాను. నాకు మానవ మాత్రులను చంపడం అంటే ఎంత? నా చక్రాయుధంతో శత్రువులను నిర్మూలిస్తానని నీ తండ్రికి చెప్పు అన్నాడు. సుదర్శన గర్వంతో ఆ మాట తన తండ్రికి చెప్పింది. ఆయన పరమానందం చెందాడు. మర్నాడు ఉదయానికల్లా విక్రమసేనుడు వధించబడతాడని, ఆయన సొత్తు ఎవరికి దొరికింది వారు ఉంచుకోవచ్చని రాజు నగరంలో చాటింపు వేయించాడు. ప్రజలెంతో హర్షించారు. సాలెవాడు మాత్రం రాజకుమార్తెకు మాట ఇచ్చిన మరుక్షణం నుంచి విచారంలో మునిగిపోయాడు. తానేం చేయాలి? గరుడ వాహనం మీద తాను ఎటైనా పారిపోవచ్చు, కానీ తన ప్రియురాలు తనకు దక్కదు. విక్రమసేనుడు తన మామను చంపి సుదర్శనను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. తాను యుద్ధం చేస్తే తన చావు తప్పదు. ఆవిడ ఎడబాటు వల్ల కూడా తనకు చావే కలుగుతుంది. ఎలాగూ చావు తప్పనప్పుడు ధైర్యంగా చావడమే వివేకం. తాను నారాయణుడి వేషంలో యుద్ధానికి పోతే శత్రువు భయపడి పారిపోవచ్చు కూడాను. సాలెవాడు ఇలా నిర్ణయించుకునేసరికి అసలు వైకుంఠంలో గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడితో భూలోకంలో జరిగిందంతా చెప్పి, దేవా, నీ రూపం ధరించి తిరుగుతున్న ఆ సాలెవాడు యుద్ధంలో చేస్తే ఇక మీకు పూజా పునస్కారాలు ఉండవు. మీలో ప్రజలకు విశ్వాసం పోతుంది. మరి ఏం చేస్తారో ఆలోచించండి అన్నాడు. దానికి స్వామి, పక్షిరాజా, అక్రమంగా కప్పాలు వసూలు చేస్తున్నందుకు విక్రమసేనుడు చావాలి. పైపెచ్చు వాడు నా భక్తులైన రాజవంశాన్ని నిర్మూలించడానికి చూస్తున్నాడు. నేను సాలెవాడిని ఆవహించి వాడి చక్రంలో ప్రవేశిస్తాను అన్నాడు. తెల్లవారుజామునే సాలెవాడు రాజకుమార్తె సహాయంతో యుద్ధ సన్నద్ధుడైనాడు. రాజు కూడా తన సైన్యంతో సహా యుద్ధం చేయడానికి నగరం వెలువడ్డాడు. 2 సేనలు యుద్ధానికి తలపడ్డాయి. సాలెవాడు తన గరుడవాహనం మీద ఆకాశం మీదుగా ఎగురుతూ యుద్ధరంగానికి వెళ్ళి సేనలకు ఎగువగా గాలిలో నిలిచి శంఖం పూరించాడు. శంఖనాదం విని పైకి చూసి శత్రుసేనలు విష్ణుమూర్తే తమతో యుద్ధానికి వచ్చాడు అనుకుని బెదిరిపోయాయి. చాలామంది పడిపోయారు. కొందరు మూర్ఛపోయారు. కొందరు వెర్రిగా ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో సాలెవాడు తన చక్రాన్ని విక్రమసేనుడిపై విసిరాడు. అది విక్రమసేనుణ్ణి 2గా నరికి సాలెవాడి చేతికి తిరిగి వచ్చింది. అతని సామంతులందరూ సాలెవాడి ముందు సాష్టాంగపడి శరణు వేడారు. ఇక నుంచి మీరు సుప్రతివర్మకు లోబడి ఉండండి అన్నాడు సాలెవాడు. అందరూ ఒప్పుకున్నారు. విక్రమసేనుడి బలాలన్నీ సుప్రతివర్మ పరం అయినాయి. అనంతరం సాలెవాడు శాశ్వతంగా రాజకుమార్తెతో సుఖంగా ఉన్నాడు. దమనకం చెప్పిన సాలెవిష్ణు కథ విని కరటకం, సరే, నీకంత నమ్మకం ఉన్నది కనుక పింగళకం వద్దకు వెళ్ళి నీ యుక్తి పారుతుందేమో చూడు, విజయీభవ అన్నది. దమనకం పింగళకం వద్దకు వెళ్ళి వంగి నమస్కరించి పింగళకం అనుమతితో కూర్చుంది. నన్ను ఇంతకాలం చూడవచ్చావు కావే అని పింగళకం అడిగింది. ఏలిన వారి క్షేమభద్రతల దృష్ట్యా ఒక అతి ముఖ్య విషయం మనవి చేయడానికి ఇలా వచ్చాను. ఒక్కొక్కసారి యజమానికి రుచించని మాటలు కూడా భృత్యులు మనసు విప్పి చెప్పాల్సి ఉంటుంది. రుచించని సత్యాలు చెప్పే ధైర్యం విశ్వాసపాత్రులైన భృత్యులకే ఉంటుంది అంది దమనకం. ఏమిటి నువ్వు చెప్పదలిచిన సంగతి అని పింగళకం ఆసక్తిగా అడిగింది. మహారాజా, ఏలిన వారి ఆదరానికి పాత్రమైన సంజీవకం రాజద్రోహానికి ఒడిగట్టాడు. తమరిని చంపి సింహాసనం చేజిక్కించుకునే ఎత్తుగడలను చాలామందికి తెలిపాడు. ఇవాళే ఈ కుట్ర అమలు జరుగుతోందిట. అనువంశికంగా తమ కొలువు చేస్తున్న నా విధి కనుక తమని హెచ్చరించడానికి వచ్చాను అంది దమనకం. ఈ వార్త విని పింగళకం అదిరిపోయింది. అది గమనించి దమనకం, మహారాజా, కదిలిన పంటిని పెరికేయాలి, వ్యాధిని అంకురంలోనే తుంచేయాలి, శత్రువుగా తయారైన వాణ్ణి నాశనం చేయాలి, పరిపాలన యావత్తూ ఈ ఎద్దుకు అప్పగించి తమరు పెద్ద చిక్కులో పడ్డారు అంది.
కానీ సంజీవకం ఉన్నట్టుండి నాకెందుకు ద్రోహం తలపెట్టాలి? నేను అతనికి అసంతృప్తి కలిగించడానికి ఏమీ చేయలేదే అని పింగళకం అడిగింది. దుర్మార్గుడికి కారణాలు కావాలా మహారాజా? అతను మొదటి నుండి ద్రోహబుద్ధితోనే ఉన్నాడని నా అనుమానం. తమరు ఈ ఎద్దు లాంటి బలశాలుడు ఇద్దరికీ ఈ అరణ్యంలో తావులేదు. అతను కపటంగా తమ అనుగ్రహం సంపాదించి పెట్టిన చేతినే కరిచే ఉద్దేశంతో ఉన్నాడు. మీరు కృతజ్ఞుడి కథ వినలేదా అంది దమనకం. ఏమిటా కథ అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. కృతజ్ఞుడి కథ. యజ్ఞదత్తుడు అనే పనికిమాలిన దరిద్రుడికి గంపెడు పిల్లలు. ఒక రోజుల్లా ఇంటిలిపాది పస్తులున్న మీదట యజ్ఞదత్తుడి భార్య కోపం వచ్చి, పనికి మాలిన కటికవాడ, నీ పిల్లలు ఆకలికి మారడం కనపడటం లేదా? ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చున్నావే, ఏటైనా వెళ్ళి ఏమైనా సంపాదించి మరీ తిరిగిరా అన్నది. ఈ మాటకు నొచ్చుకుని ఆ బ్రాహ్మడు ఇంటి నుంచి బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళగా ఒక అడవి వచ్చింది. అతనికి దాహం వేసి నీటి కోసం వెతకసాగాడు. కీకారణ్యం మధ్య ఒక లోతైన గుంట కనిపించింది. దాని చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి ఉంది, కానీ అందులో నీరు లేదు. యజ్ఞదత్తుడు అందులోకి తొంగి చూసేసరికి అతనికి ఒక పులి, ఒక కోతి, ఒక పాము, ఒక మనిషి కనిపించారు. గుంటలో ఉన్నవాళ్లు అతన్ని చూశారు. పులి యజ్ఞదత్తుడితో, మహాత్మా, ప్రాణరక్షణను మించిన పుణ్యం లేదు. అందుచేత నన్ను బయటకు తీసి నా వారిని కలుసుకునేటట్టు చెయ్యి అంది. నీ పేరు చెబితేనే ప్రాణులకు భయం కదా, నేను నిన్ను గుంటలోపల నుంచి ఎలా పైకి తీను అన్నాడు యజ్ఞదత్తుడు. అయ్యా, ఏ పాపానికైనా ప్రాయశ్చితం ఉంది, కానీ కృతజ్ఞతకు పరిహారం లేదు. నా గురించి నువ్వు భయపడాల్సిన పనిలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను జాలిదలిచి పైకి తీ అంది పులి. ప్రాణరక్షణ యత్నంలో ప్రాణం పోయినా పుణ్యమే కదా అనుకుంటూ ఆ బ్రాహ్మడు వనలతలను బలమైన మోకుగా చేసి దాని సహాయంతో పులిని పైకి లాగాడు. అయ్యా, నన్ను కూడా పైకి లాగు అని కోతి బతిమలాడింది. పాము కూడా అలాగే కోరింది. బ్రాహ్మడు ఆ రెండిటిని గుంట నుంచి పైకి లాగాడు. గుంట నుంచి పైకి వచ్చిన 3 మృగాలు బ్రాహ్మడితో, గుంటలో ఉన్న మనిషి పరమపాపి, వాడిని బయటకు లాగకు, వాడి మాట నమ్మకు అన్నాయి. అనంతరం పులి బ్రాహ్మడితో, దూరాన కనపడే ఆ కొండ చూశావా? దాని ఉత్తర పార్శ్వపు లోయలో నా నివాసం. నువ్వు అక్కడికి వచ్చినట్టయితే నీకు ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటాను అంది. అది వెళ్ళిపోగానే కోతి, పులి ఉండే చోటుకు ఎదురుగా ఒక జలపాతం ఉంది. దాని సమీపంలో ఉన్న మర్రి చెట్టు నా నివాసం. నీకు అవసరమని తోచినప్పుడు ఎప్పుడైనా అక్కడికి రా అని వెళ్ళిపోయింది. నీకు ఎప్పుడైనా అపాయం తటస్థించినట్టయితే నన్ను తలుచుకో అని పాము కూడా వెళ్ళిపోయింది. జంతువులన్నీ వెళ్ళిపోయాక గోతిలో ఉన్న మనిషి, బ్రాహ్మడా, నన్ను కూడా పైకి లాగు అని కేకపెట్టాడు. సాటివాడు కదా అని బ్రాహ్మడు జాలి తలచి ఆ మనిషిని కూడా పైకి లాగాడు. పైకి వచ్చాక వాడు, నేను భరుకచ్చ దేశానికి చెందిన స్వర్ణకారుణ్ణి, నీకేవైనా బంగారు నగలు చేయించుకోవాలని ఉంటే నా వద్దకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాహ్మడు చాలా రోజులు తిరిగాడు, కానీ ఏమీ సంపాదించలేకపోయాడు. అతడు నిరాశతో ఇంటి ముఖం పట్టాడు. తిరుగు ప్రయాణంలో అతను కోతి ఉండే చోటుకి వెళ్ళాడు. కోతి అతనికి అమృతప్రాయమైన పళ్ళు తినడానికి ఇచ్చింది. వాటిని తిని అతను ఆకలి తీర్చుకున్నాడు. కోతి అతనితో, పళ్ళు కావాలంటే రోజురా అంది. నీ రుణం తీరిపోయింది, పులిని చూపించు అన్నాడు బ్రాహ్మడు. కోతి అతనికి పులిని చూపించింది. పులి అతనికి ఒక చంద్రహారము, ఇతర ఆభరణాలు ఇస్తూ, ఎవరో రాజకుమారుడు ఎక్కిన గుర్రం అతని వశం తప్పి పరిగెత్తుతూ అతన్ని పడేసింది. అతను చచ్చిపోయాడు. అతని ఆభరణాలన్నీ నీ కోసం దాచి ఉంచాను కనుక వీటిని తీసుకుని యథేచ్ఛగా వెళ్ళు అంది. బ్రాహ్మణుడు ఆభరణాలను తీసుకుని స్వర్ణకారుడు వాటిని తన కోసం అమ్మిపెట్టగలడు అని ఆలోచించి అతని వద్దకు వెళ్ళాడు. స్వర్ణకారుడు అతనికి స్వాగతం చెప్పి కాళ్ళు కడిగి ఆసనం ఇచ్చి వింత భోజనం పెట్టి, నా వల్ల ఏమైనా కావాలంటే ఆజ్ఞాపించు అన్నాడు. కొంత బంగారం తెచ్చాను, దాన్ని అమ్మిపెట్టు అన్నాడు బ్రాహ్మడు. స్వర్ణకారుడు బ్రాహ్మడి వద్ద నుంచి ఆభరణాలు తీసుకుని అవి తాను రాజకుమారుడి కోసం చేసినవే అని గ్రహించాడు. ఆ రాజకుమారుడి కోసం వెతకగా అతని శవం కీకారణ్యం మధ్య ఇటీవలే దొరికింది. అతని నగలు మాత్రం లేవు. హత్య జరిగింది అని నిర్ధారణ చేసుకుని రాజు హంతకుడిని పట్టి ఇచ్చిన వాడికి పెద్ద బహుమానం ప్రకటించాడు. ఆ బ్రాహ్మడే హంతకుడై ఉండాలనుకుని స్వర్ణకారుడు బ్రాహ్మణ్ణి రాజుకు అప్పగించి బహుమానం పొందడానికి నిశ్చయించాడు. అయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నేను 2-3 బంగారు వర్తకులకు ఈ నగలు చూపించి ఇప్పుడే వస్తాను అని అతను రాజభవనానికి వెళ్ళి రాజుకు ఆభరణాలు చూపించి, వాటిని తెచ్చిన బ్రాహ్మడు తన ఇంట ఉన్నాడు అని చెప్పాడు. రాజభటులు వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి చేతులు కాళ్ళు బంధించి రాజు వద్దకు తెచ్చారు.
ఆ బ్రాహ్మడు ఏమి చెప్పేది కూడా వినకుండానే రాజు అతనికి మరణదండన విధించాడు. అప్పుడు బ్రాహ్మడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము అతని దగ్గరికి వచ్చి, నా వల్ల ఏం సహాయం కావాలి అని అడిగింది. నన్ను ఈ కాళ్లకు చేతులకు ఉన్న బంధాల నుంచి, చెర నుంచి విడిపించు అన్నాడు బ్రాహ్మడు. పాము బ్రాహ్మడికి చెప్పాల్సింది చెప్పి వెళ్ళి రాణిని కాటువేసింది. అంతఃపురంలో రోదన ధ్వనులు బయలుదేరాయి. నగరం అట్టుడికిపోయింది. వైద్యులు, మంత్రవేత్తలు, పాము మంత్రాలు తెలిసిన వాళ్ళు వచ్చి ఏమేమో తంత్రాలు చేశారు. కానీ స్పృహదప్పి పడిపోయిన రాణి కళ్ళు తెరవలేదు. రాజు హతాశుడై రాణిని బతికించిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని దండోరా వేయించాడు. దండోరా విని ఖైదులో ఉన్న బ్రాహ్మణుడు రాణిని తాను బతికిస్తాన్నాడు. వెంటనే అతన్ని విడుదల చేసి రాజు వద్దకు తీసుకుపోయారు. రాణికి చికిత్స చేయడానికి రాజు అనుమతించాడు. బ్రాహ్మణుడు రాణి చెయ్యి తాకగానే విషం విరిగిపోయి రాణి కళ్ళు తెరిచింది. రాజు పరమానందభరితుడై బ్రాహ్మణుడికి అంతులేని కానుకలిచ్చి, అయ్యా, మీకు ఆ నగలెలా వచ్చాయి అని అడిగాడు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పాడు. రాజు కృతజ్ఞుడైన స్వర్ణకారునికి శిక్ష విధించి బ్రాహ్మణుని తన మంత్రిగా నియమించి అతనికి అనేక గ్రామాలు ఇచ్చాడు. బ్రాహ్మణుడు తన భార్యను, బిడ్డలను తెచ్చుకుని వారితో సుఖంగా ఉన్నాడు. పింగళకానికి కృతజ్ఞుడి కథ చెప్పి దమనకం ఇంకా ఇలా అంది. మిత్రుడయ్యేది, బంధువుడయ్యేది, గురువయ్యేది, రాజయ్యేది. నేరం చేసి దండన పొందాలి అని మనువు చెప్పాడు. మహారాజా, ఈ ఎద్దు ద్రోహి. అతనితో తమరు ఇలాగే వ్యవహరించాలి. అతనితో పొత్తు పాముల పుట్టపై శయనించడం లాంటిది, తగలబడుతున్న ఇంట నివసించడం లాంటిది. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, అందుచేత అతన్ని హెచ్చరిస్తాను అంది పింగళకం. ఏమిటి హెచ్చరించటమా? అలాంటి వాడి పట్ల చర్యలే తప్ప మాటలు పనికిరావు. తమ చాటున ఇప్పటికే చాలా కాలం పుంజుకున్నాడు. నల్లి కథలలాగా ఇతన్ని తక్షణం చంపిపారేయాలి అంది దమనకం. ఏమిటా కథ అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది నల్లి కథ. పూర్వం ఒక రాజుండేవాడు. అతనికి ఉత్తమమైన సేనాగారం ఉండేది. అందులో అత్యంత సుఖప్రదమైన పరుపు ఉండేది. ఆ పరుపు ముడతలలో తెల్లని దుప్పటి కింద దాగి మందవి సర్పిణి అనే ఆడ పేను జీవిస్తూ రోజు పక్కలు పరిచేటప్పుడు తెలివిగా తప్పించుకునేది. దుప్పట్లు మార్చేటప్పుడు పరుపులో దాక్కునేది. రాత్రిపూట రాజు వచ్చి పడుకుని నిద్రపోగానే ఆ పేను రాజు తలలో ప్రవేశించి ఆయన రక్తం తాగేది. అది ఎంత నాజూకుగా రాజును కొరికేదంటే ఆయనకు నిద్రాభంగం కలిగేది కాదు. అలా రాచనెత్తురు తాగి ఆ పేను తెగబలిసి సుఖంగా జీవిస్తూ వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం.